హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి. స్నేహం అనే పదం పైన నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తానండి. స్నేహం అనేది చాలా గొప్పదని, అదని ఇదని అనుకుంటుంటాము. కానీ స్నేహితుల్లో మనం 10 మంది స్నేహితులు అనుకుంటే 10 మందిలో ఒక్కరే మనకు నిజమైన స్నేహితుడిగా నిలబడతారండి. నా ఎక్స్పీరియన్స్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళండి. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరు తోటి నా స్నేహం చాలా బాగుండేదండి. సో నన్ను ఒక ఫ్రెండ్ని అయితే కలిపి స్నేహానికి వాళ్ళిద్దరు బ్రాండ్ అని ఒక టాక్ ఉండేది. కానీ నేను ఒక క్రానికల్ డిసీజ్ వచ్చి చాలా దెబ్బతిన్నానండి. అంతే, అప్పటి నుంచి ఆ స్నేహం నాకు అనుకోకుండా దూరం అయిపోయింది. అంటే ఎందుకు దూరమైందని తెలియదు. కేవలం ఆ స్నేహం కోసం, ఆ వ్యక్తి కోసం చాలా రోజులు బాధపడ్డాను నేను. ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయ్యింది అనేసి. ఇంకొక ఫ్రెండ్ అయితే నాకు ఈ రోజుకు ఉన్నారండి. కానీ వింత ఏంటంటే ఆ టైంలో ఒక స్నేహం చేజారిపోయిందండి. ఎందుకంటే మనం దగ్గర పోతే మనల్ని ఏదైనా అడిగాను కూడా అండి. ఆ టైంలో హెల్ప్ అవసరమే అడిగాను కూడా. మనం ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది అంటే కొంతమంది వాళ్ళ స్నేహం మనకు అక్కడ తెలిసిపోతుందండి. ఏదైనా మన ప్రాబ్లం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. అక్కడతో ఆ స్నేహం కట్ అయిపోయిందండి. కానీ మిరాకిల్, అదే టైంలో అంత నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు ఒక కొత్త స్నేహం దొరికిందండి. సో రియల్లీ వండర్ఫుల్ ఫ్రెండ్ అన్నమాట. నేను ఎంత బాధలో ఉన్నానో నిజంగా నన్ను చాలా వరకు పైకి లేపింది తనేనండి. సో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. మనకు కావాల్సింది మనము బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చగలిగే వాళ్ళు, మనకి మోరల్ సపోర్ట్ ఇవ్వగల వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అండి. ఇవన్నీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ అంతే. అంటే నా ఎక్స్పీరియన్స్ అది. మీ ఎక్స్పీరియన్స్ ఏందని నాకు తెలియదు. నా ఎక్స్పీరియన్స్ అయితే అలా జరిగింది. స్టార్టింగ్లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. కానీ దేవుడి దేవల్ల ఇప్పుడు కూడా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో దే బోత్ ఆర్ రియల్ ఫ్రెండ్స్ అండి. నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు నా కోసం ఉంటారు. నేను తిన్నానా లేదా అని అడుగుతారు. కోవిడ్ టైంలో 24 రోజులు మా ఫ్యామిలీ అంతా బయటికి రాకపోతే నాకు 24 రోజులు తిండి చేసి బయట పెట్టి వెళ్ళిన ఫ్రెండ్స్ అండి. అలాంటి ఫ్రెండ్స్ని కూడా మర్చిపోవద్దు. సో స్నేహం అనేది చాలా గొప్పదే కాదన్ను, కానీ చాలా వరకు మంచి స్నేహితులు దొరుకుతారు లేదనేది చాలా కష్టం దొరుకుతారని చెప్పటంలో. సో అందరినీ మన ఫ్రెండ్స్ మేము గ్రేట్ ఫ్రెండ్స్, మేము గుడ్ ఫ్రెండ్స్ అని కవితలు రాసుకోవడానికే బాగుంటాయండి. నిజమైన ఫ్రెండ్స్ ఎక్కడో దొరుకుతారు. ఇది నా అనుభవం.